తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారీ వర్షాలు, జలాశయాలకు వరద పొంగుతోంది. ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తివేసినట్లుగా తెలుస్తోంది. హిమాయత్ సాగర్ 4 గేట్లు ఓపెన్ చేశారు. మూసీలోకి భారీగా వరదనైతే విడుదల చేస్తున్నారు. సర్వీస్ రోడ్లు మూసివేశారు. ప్రమాదకర స్థితికి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మూసీ వాగులైతే పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. ముఖ్యంగా జంట జలాశయాల ఎగువ ప్రాంతాలైన రంగారెడ్డి జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా జలాశయాల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో గండిపేట జలాశయం 6 గేట్లు, అలాగే హిమాయత్ సాగర్ జలాశయం 4 గేట్లు ఎత్తివేసి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. అలాగే ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1789.50 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 1500 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1352 క్యూసెక్కులుగా నమోదైంది. ఇటు మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1763.20 అడుగులకు పెరిగింది. హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో 5500 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 5000 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జలాశయాలకు వరద ప్రవాహం ఇంకా కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే జంట జలాశయాల నుంచి వరద నీరు విడుదల చేస్తూ ఉండడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాగే హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్ కూడా పూర్తిగా నీట మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ రోడ్డుపై రాకపోకలనైతే అధికారులు నిలిపివేశారు. నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ కూడా మూసివేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మూసీ వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీ నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాగులు, వంకల దగ్గరికి వెళ్లొద్దంటూ కూడా అధికారులు కోరుతున్నారు. అలాగే రోడ్డుపై వెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా సూచిస్తున్నారు అధికారులు. నగర ప్రజలు ఎవరూ కూడా ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు.